నేను ఈ వీడియోని 1కి 10 సార్లు రిపీట్ చేసి మరీ చూశాను, కానీ నాకు ఆ వీడియో ఏమాత్రం అర్థం కాలేదు. అయినా ఆ మనిషి అలాంటి చెయ్యకూడని పని ఏం చేశారు? అసలు ఆ వీడియోలో ఏం తప్పుంది? డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపాలనుకున్న ఒక కామన్ మ్యాన్. అయినా ఆ అమ్మాయికి ఎందుకు అలా వీడియో తీసి పెట్టాలనిపించిందో ఏంటో. అరే, ఆయన దిగేటప్పుడు కూడా ఆ అమ్మాయి వైపు తిరిగి కూడా చూడలేదు. అయినా బస్సులో ఎవరైనా మిమ్మల్ని బ్యాడ్ టచ్ చేస్తే, మీతో మిస్బిహేవ్ చేస్తే వాడిని అక్కడే నిలదీయాలి, చెప్పుతో కొట్టాలి. అది మానేసి ఒకడు టచ్ చేస్తుంటే వీడియో తీసుకుంటారా? డిఫరెంట్ యాంగిల్లో. ఈవిడే ఆయన దగ్గరికి వెళ్లి మరీ వీడియో తీస్తుంది. సిగ్గుండాలి. లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఆయన ఇంటెన్షనలీ ఆ అమ్మాయిని ముట్టుకోలేదు. ఆయనది ఏ తప్పు లేదు. చేయని తప్పుకి నిందపడటం వల్ల మానసికంగా కృంగిపోయి సూసైడ్ చేసుకుని చనిపోయారు. మన దేశంలో తప్పు చేసిన వాళ్ళు ఎంతో మంది రోడ్డు మీద ఫ్రీగా తిరుగుతున్నారు. అలాంటప్పుడు అన్యాయంగా ఏ తప్పు చేయని వ్యక్తి ఎందుకు చనిపోవాలి? ఇప్పుడు ఈవిడిని అరెస్ట్ చేశారు. బట్ పోయిన ప్రాణాలు ఎలాగో తిరిగి రావు. కనీసం ఈవిడికి గట్టిగా శిక్ష పడాలి.